ఆఫ్ ఐడిఎస్, ఐపీఎస్, డిఎల్పి అలాగా వాటిని ఎలా బైపాస్ చేస్తారనేది ఇక్కడ మెన్షన్ చేస్తారనమాట. ఇట్ కెన్ బి డన్ బై యాక్సెస్ టోకెన్ మ్యానిపులేషన్, డీబగ్గరేషన్, డైరెక్ట్ వాల్యూమ్ యాక్సెస్, హైడింగ్ ది ఆర్టిఫాక్ట్స్ అలాగనమాట. ఇంపర్సనేషన్, మాస్క్ రీడింగ్. ఓకే, మాస్క్ రీడింగ్ లో మనకి ఒక 10 సబ్ టెక్నిక్స్ ఉన్నాయి చూడండి. డబుల్ ఫైల్ ఎక్స్టెన్షన్, మాస్క్ రీడింగ్ ది ఫైల్ టైప్స్, అకౌంట్ నేమ్స్ అలాగా. రూట్ కిట్స్ కూడా యూజ్ చేయొచ్చు అనమాట. సో దీస్ ఆర్ ది 44 టెక్నిక్స్ ఇన్ డిఫెన్స్ ఎవేషన్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి క్రెడెన్షియల్ యాక్సెస్ అనమాట. సో adversaries will steal the credentials or obtain legitimate credentials to gain the unauthorized access to systems or accounts. Okay, అంటే క్రెడెన్షియల్స్ లైక్ యూజర్ ఐడి కానీ పాస్వర్డ్ని కానీ గ్రాప్ చేయడం అనమాట. కొన్నిసార్లు ఆర్గనైజేషన్స్ ఏం చేస్తాయంటే డెవలపర్ కొన్ని టెస్ట్ అకౌంట్స్ని క్రియేట్ చేస్తారనమాట. అంటే ఒక అప్లికేషన్ని టెస్ట్ చేయడానికి టెస్టింగ్ చేస్తున్నప్పుడు కొన్ని క్రెడెన్షియల్స్ని రిలీజ్ చేస్తారు. ఓకే, వాటినే మనం టెస్ట్ క్రెడెన్షియల్స్ అని అంటాం. బై ఛాన్స్ ఆ డెవలపర్ ఆ క్రెడెన్షియల్స్ని మర్చిపోయి ఆ అప్లికేషన్ని ప్రొడక్షన్లోకి పంపిస్తున్నప్పుడు ఈ హ్యాకర్స్ ఏం చేస్తారంటే అలాంటి టెస్ట్ క్రెడెన్షియల్స్ ఉన్నాయా, లేకపోతే డిఫాల్ట్ క్రెడెన్షియల్స్ అంటారు. అంటే ఏమైనా రౌటర్ కొన్నప్పుడు దాని వెనక మనకి కొన్ని డిఫాల్ట్ క్రెడెన్షియల్స్ ఉంటాయి కదా, లైక్ అడ్మిన్ అని, రూట్ అని అలాగా. సో అలాంటివి ఉన్నాయా లేదా అని హ్యాకర్ ఫస్ట్ చెక్ చేసుకుంటాడు అనమాట. సో ఇటువంటి టెక్నిక్స్ యూజ్ చేసి క్రెడెన్షియల్స్ స్టీల్ చేయడానికి అటాకర్స్ ట్రై చేస్తారు. ఓకే, మనకి 17 టెక్నిక్స్ ఉన్నాయి. సో అవేంటి? అడ్వర్సరీ ఇన్ ది మిడిల్. ఓకే, బ్రూట్ ఫోర్స్ అంటే పాస్వర్డ్ గెస్సింగ్, పాస్వర్డ్ క్రాకింగ్, క్రెడెన్షియల్ స్టఫింగ్, ఇవన్నీ కూడా బ్రూట్ ఫోర్స్ లో సబ్ టెక్నిక్స్ అనమాట. ఇంకా క్రెడెన్షియల్స్ ఫ్రమ్ ది పాస్వర్డ్ స్టోర్స్ ఆర్ వెబ్ క్రెడెన్షియల్స్ ని ఫోర్స్ చేయడం కానీ, మల్టీఫ్యాక్టర్ అథెంటికేషన్ ఇంటర్సెప్షన్, నెట్వర్క్ స్నిఫింగ్, అన్సెక్యూర్డ్ క్రెడెన్షియల్స్, అలా కొన్ని టెక్నిక్స్ యూజ్ చేసి క్రెడెన్షియల్ యాక్సెస్ అనేది చేస్తారనమాట. ఓకేనా, మనకి నెక్స్ట్ 9th టాక్టిక్ ఏంటి? డిస్కవరీ. ఓకే, సో adversaries will explore the target environment to collect information regarding the network, systems and user accounts. ఓకే, అంటే అప్లికేషన్లో ఏమేం ఫంక్షనాలిటీస్ ఉంటాయో అవన్నటి గురించి ఎక్స్ప్లోర్ చేసి ఇన్ఫర్మేషన్ని కలెక్ట్ చేస్తారనమాట. సో అది యూజర్ ఇన్ఫర్మేషన్ అవ్వచ్చు, అడ్మిన్ ఇన్ఫర్మేషన్ అవ్వచ్చు, ఆర్ ఆర్గనైజేషన్ యొక్క క్రెడెన్షియల్ ఇన్ఫర్మేషన్ ఆర్ కాన్ఫిడెన్షియల్ డేటా కూడా అవ్వచ్చు అనమాట. సో డిస్కవరీ ఇన్వాల్వ్స్ 32 టెక్నిక్స్. ఏంటవి? అకౌంట్ డిస్కవరీ, అప్లికేషన్ విండో డిస్కవరీ, బ్రౌజర్ డిస్కవరీ, ఇంకా ఫైల్ అండ్ డైరెక్టరీ డిస్కవరీ, లాగింగ్ ఎన్యూమరేషన్, అలాగా కొన్ని టెక్నిక్స్ యూజ్ చేసి డిస్కవరీ అనేది జరుగుతుంది. ఓకే, సో నెక్స్ట్ టాక్టిక్ ఏంటి? lateral movement. సో adversaries will move laterally within the network to expand their reach and access the additional systems. అంటే వన్స్ నెట్వర్క్ లోకి ఎంటర్ అయ్యాక హ్యాకర్స్ డోంట్ వాంట్ టు రిమైన్ ఇన్ వన్ సిస్టమ్. సో lateral movement తో వేరే డివైజెస్ నెట్వర్క్స్ లోకి వెళ్తూ ఉంటారు అనమాట. ఓకే, ఇందులో మనకి 9 టెక్నిక్స్ ఉన్నాయి. ఓకే, ఇది. సో నెక్స్ట్ కమ్స్ collection. Here adversaries will collect the data or gather the information from compromised system, including the sensitive files and credentials అనమాట. ఓకే, అంటే ఆడియో క్యాప్చర్, ఆటోమేటెడ్ కలెక్షన్, క్లిప్బోర్డ్ డేటా, సో బ్రౌజర్ సెషన్ హైజాకింగ్, ఇవన్నీ యూజ్ చేసి డేటాని కలెక్ట్ చేస్తారనమాట. స్క్రీన్ క్యాప్చర్, వీడియో క్యాప్చర్ నుంచి కూడా దే కెన్ కలెక్ట్ ది ఇన్ఫర్మేషన్. ఓకే, సో 12th టాక్టిక్ ఏంటి? కమాండ్ అండ్ కంట్రోల్. సో హియర్ adversaries will create
communication channels between the compromised systems and their controlled external entities అన్నమాట. సో ఇక్కడ ఏం టెక్నిక్స్ యూజ్ చేస్తారు? మొత్తం 18 టెక్నిక్స్. డేటా ఎన్కోడింగ్, డేటా ఆబ్ఫస్కేషన్, హైడింగ్ ది ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, ప్రాక్సీ, రిమోట్ యాక్సెస్ సాఫ్ట్వేర్ ఇవన్నీ యూజ్ చేసి కంట్రోల్ చేస్తారు అనమాట. నెక్స్ట్ ఏంటి? ఎక్స్ఫిల్ట్రేషన్. ఓకే, సో ఇక్కడ ఏంటంటే adversaries or hackers, they will steal or move the data from the target environment to the external location of the system. ఓకే, ఇందులో మనం ఏం టెక్నిక్స్ యూజ్ చేస్తామంటే ఆటోమేటెడ్ ఎక్స్ఫిల్ట్రేషన్ కానీ, ఎక్స్ఫిల్ట్రేషన్ ఓవర్ ఏ ఛానల్ ఆర్ ఓవర్ ఏ వెబ్ సర్ఫేస్ అలాగనమాట. సో మనకి లాస్ట్ టాక్టిక్ ఏంటి? ఇంపాక్ట్. అంటే ఫైనల్ గా దే విల్ డిస్టర్బ్, మోడిఫై ఆర్ డిస్ట్రాయ్ ది సిస్టమ్ ఆర్ డేటా within the target environments అన్నమాట. ఓకే, సో ది మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ దిస్ attack matrix is to provide the organization with deeper understanding of potential threat actors and to help them formulate more through the defense strategies over the attack life cycles. Okay, సో ఇక్కడ చూడండి, మనం ఇందాక డిస్కస్ చేసుకున్నట్టు ఎంటర్ప్రైజ్, మొబైల్ అండ్ ఐసిఎస్ మ్యాట్రిసెస్ అన్నమాట. ఇది ఎంటర్ప్రైజ్ మ్యాట్రిక్స్ ఇప్పుడు ఇక్కడ చూసాము. సో ఈ ఎంటర్ప్రైజ్ లో మళ్ళీ మనకి ప్రీ మ్యాట్రిక్స్ ఉంది, అంటే ప్రిపరేటరీ టెక్నిక్స్ అన్నమాట. చూడండి, ప్రిపరేటరీ టెక్నిక్స్. సో అంటే ఒక అటాక్ చేసే ముందు హ్యాకర్ ఏ టెక్నిక్స్ యూజ్ చేస్తాడని ఇందులో ఉంటుంది అనమాట. లైక్ యాక్టివ్ స్కానింగ్, గ్యాదరింగ్ ద విక్టిమ్ హోస్ట్ ఇన్ఫర్మేషన్, సెర్చింగ్ ఫర్ క్లోజ్డ్ సోర్సెస్, ఫిషింగ్ అలాగనమాట. ఓకే, ఇందులో రికాన్సెన్స్, రీసోర్స్ డెవలప్మెంట్ ఉంది. రికాన్లో ఇవి వస్తున్నాయి. అదే రీసోర్స్ డెవలప్మెంట్లో ఏమేమి ఉన్నాయి? ఎక్వైరింగ్ ది యాక్సెస్, ఎక్వైరింగ్ ది ఇన్ఫ్రాస్ట్రక్చర్, డెవలపింగ్ ది క్యాపబిలిటీస్, ఎస్టాబ్లిషింగ్ ది అకౌంట్స్, ఇవన్నీ అనమాట. ఓకే, సో ఆర్గనైజేషన్ నుంచి డేటా ఏమైనా యాక్సెసిబుల్ అవుతుందా లేదా, పబ్లిక్ ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా లేదా అన్నది చెక్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ ఎంటర్ప్రైజ్ మ్యాట్రిసెస్ లో మనకి విండోస్ ఉంది. ఓకే, సో ఇక్కడ మనకి టాక్టిక్స్ అయితే అలాగే కామన్ గా ఉన్నాయి. చూడండి, ఇనిషియల్ యాక్సెస్ కానీ, ఎగ్జిక్యూషన్ కానీ, మొత్తం ఆ 14 టాక్టిక్స్ అలాగే ఉన్నాయి. బట్ టెక్నిక్స్ అనేది చేంజ్ అవ్వచ్చు. ఓకే, సో ఈ విండోస్ ఫ్రేమ్వర్క్ ని విండోస్ రిలేటెడ్ ఆర్గనైజేషన్ ముందే యూజ్ చేసి ఈ టెక్నిక్స్ ని ఒకవేళ అటాకర్స్ కానీ యూజ్ చేస్తే హౌ ఫార్ ది ఆర్గనైజేషన్ ఇస్ సెక్యూర్డ్ అండ్ రెడ్ టీమింగ్ అండ్ బ్లూ టీమింగ్ ఎంతవరకు ప్రొటెక్ట్ చేయగలరు అన్నది విండోస్ మ్యాట్రిక్స్ ద్వారా దే కెన్ హ్యావ్ ఏ ట్రయల్ అనమాట. ఓకే, అలాగే మనకి మ్యాక్ ఓఎస్ కి ఒక మ్యాట్రిక్స్ ఉంది. ఓకే, సిమిలర్లీ ఫర్ లైనక్స్ మ్యాట్రిక్స్. ఓకే, అలాగే మనకి క్లౌడ్ లో ఆఫీస్ సూట్, ఐడెంటిటీ ప్రొవైడర్, సాస్, ఐఎస్ మ్యాట్రిక్సెస్ కూడా ఉన్నాయి. ఓకే, చూడండి, దిస్ ఐఎస్ comprises cloud hosted infrastructure such as virtual machines, databases and serverless functionality. సో ఇందులో కూడా మనకి టాక్టిక్స్ అయితే సేమ్ ఉన్నాయి, బట్ టెక్నిక్స్ అనేవి తగ్గుతూ వస్తున్నాయి. ఓకే, అలాగే నెట్వర్క్ మ్యాట్రిక్స్, ఇందులో చూస్తే మనకి టెక్నిక్స్ తగ్గిపోయాయి ఇంకా. ఓకే, అంటే ఇక్కడ మనకి ఓఎస్ ఎంటర్ప్రైజ్ మ్యాట్రిక్స్ లో ఉన్న టెక్నిక్స్ ఇక్కడ లేవు, బికాస్ దిస్ ఈస్ ఎ డిఫరెంట్ అటాక్ సర్ఫేస్ కదా. మనకి ఎక్కువ ఆపరేటింగ్ సిస్టమ్స్ నుంచి అవుతాయి కాబట్టి అక్కడ ఎక్కువ టెక్నిక్స్ అనేవి ఉన్నాయి. సో మొబైల్లో మనకి ఆండ్రాయిడ్ కి, ఐఓఎస్ కి మ్యాట్రిసెస్ ఉన్నాయి. దిస్ ఈస్ ది ఆండ్రాయిడ్ మ్యాట్రిక్స్ అండ్ దిస్ ఈస్ ది ఐఓఎస్ మ్యాట్రిక్స్. ఓకే, ఇప్పుడు టాక్టిక్స్ చూస్తే ఫస్ట్ ఎంటర్ప్రైజ్ టాక్టిక్స్ చూద్దాం.
ప్రతి టాక్టిక్ కి ఒక ఐడి ఇచ్చారు, అలాగే దాని నేమ్, డిస్క్రిప్షన్ కూడా ఇవ్వడం జరిగింది. ఓకే, ఇదేంటి ఎంటర్ప్రైజ్ కి, అదే మొబైల్ టాక్టిక్స్ అంటే ఇవి 14 ఉన్నాయి. సిమిలర్లీ ఐసిఎస్ టాక్టిక్స్, ప్రో టాక్టిక్స్ ఉన్నాయి. ఓకే, కమింగ్ టు టెక్నిక్స్. ఇక్కడ టెక్నిక్స్ కూడా మనకు అలాగే ఫర్ ఆల్ 3 ఎంటర్ప్రైజ్, మొబైల్ కి, ఐసిఎస్ కి మెన్షన్ చేశాడు విత్ ఐడి. ఓకే, సో at present we have 203 techniques and 453 sub techniques అన్నమాట. సో ఇవి టెక్నిక్స్, ఇవేమో సబ్ టెక్నిక్స్ అన్నమాట. ఓకేనా. సిమిలర్లీ వీ హ్యావ్ డిఫరెన్సెస్ లో డేటా సోర్సెస్ ఉన్నాయి. ఓకే, లైక్ ఫ్రమ్ వేర్ ది ఇన్ఫర్మేషన్ ఈస్ కలెక్టెడ్ అని, అసెట్స్, సర్టిఫికేట్స్, క్లౌడ్ సర్వీసెస్, ఫైల్స్, ఇవన్నటి నుంచి మనకి ఇన్ఫర్మేషన్ అనేది వస్తూ ఉంటుంది. సో ఇప్పటి వరకు మనం అటాక్స్ గురించి తెలుసుకున్నాం, బట్ వాటికి మిటిగేషన్ ని కూడా ఈ ఫ్రేమ్వర్క్ లో మెన్షన్ చేస్తారు. ఓకే, డిఫరెన్సెస్ లో మిటిగేషన్ లోకి వెళ్తే we again have for enterprise, మొబైల్ అండ్ ఐసిఎస్. ఎంటర్ప్రైజ్ కి చూద్దాం మిటిగేషన్స్. సో ఇక్కడ చూడండి, విత్ ఐడి దే హ్యావ్ గివెన్ సమ్ డిస్క్రిప్షన్. ఓకే, యూజ్ అకౌంట్ యూజ్ పాలసీస్ అంటే కాన్ఫిగరింగ్ ద ఫీచర్స్ రిలేటెడ్ టు అకౌంట్స్ లైక్ లాగిన్, అటెంప్ట్, లాగౌట్స్, అలాగా. యాంటీవైరస్, యాంటీ మాల్వేర్. సో ఇట్ ఈస్ అబౌట్ యూజింగ్ ది సిగ్నేచర్స్ అండ్ హ్యూరిస్టిక్స్ టు డిటెక్ట్ ది మెలీషియస్ సాఫ్ట్వేర్. ఓకేనా. సో యాంటీవైరస్ ఇది క్లిక్ చేస్తే మనకి మళ్ళీ ఇన్ డీటెయిల్డ్ గా టెక్నిక్స్ మెన్షన్ చేస్తారు. ఓకే, so we also have softwares and who will use which software and tool. ఇక్కడ చూడండి, 3para Rat. So it is a remote access tool programmed in C++ that has been used by Putter Panda. Okay, na? సో నెక్స్ట్ మన గ్రూప్స్ అని కూడా ఉన్నాయి. అంటే వీ హ్యావ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హ్యాకర్ గ్రూప్స్ కదా. ఒక్కొక్క గ్రూప్ కి ఒక స్పెషలైజేషన్ ఉంటుంది. దే హ్యావ్ సమ్ పొటెన్షియాలిటీ ఇన్ సమ్ స్పెషలైజ్డ్ స్కిల్స్ అన్నమాట. సో ఆ గ్రూప్స్ గురించి ఇన్ఫర్మేషన్ ఉంది. సపోజ్ అకిరా తీసుకున్నాం అనుకోండి, ఇట్ ఈస్ సమ్ ర్యాన్సమ్వేర్ వేరియంట్ అన్నమాట. అలాగే admin@338 అంటే అది చైనా బేస్డ్ సైబర్ థ్రెడ్ గ్రూప్. సో వాళ్ళు ఏం చేశారు అన్నది కూడా డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేశారు ఇక్కడ క్లియర్ గా. సో ఇది మనకి మైటర్ అటాక్ లో ఏమేమి కాంపోనెంట్స్ ఉన్నాయి, ఏమేమి మ్యాట్రిసెస్ ఉన్నాయి, అలాగే మైటర్ అటాక్ ఫ్రేమ్వర్క్ నుంచి మనకి ఏ ఇన్ఫర్మేషన్ ని తెలుసుకోవచ్చు అన్నది డిస్కస్ చేసాం. సో దీని మెయిన్ అడ్వాంటేజ్ ఏంటి, ఇట్ హెల్ప్స్ టు ఐడెంటిఫై ది పొటెన్షియల్ అటాక్ వెక్టర్స్ అన్నమాట. ఓకే, అంటే ఒక అటాకర్ యూజ్ చేసే అటాక్ వెక్టర్స్ కానీ టాక్టిక్స్ కానీ మనకు తెలుస్తాయి. ఇట్ ఈస్ ఆల్సో యూజ్డ్ టు డెవలప్ థ్రెట్ మోడల్స్. ఓకే, అండ్ ఆల్సో టు స్ట్రెంగ్థెన్ ది డిఫెన్సెస్ అన్నమాట. అంటే ఆర్గనైజేషన్స్ కి ఎలా హెల్ప్ చేస్తాయంటే హౌ ది అటాకర్స్ ఎంటర్ ది సిస్టమ్ ఆర్ ఆ సెక్యూరిటీ ఆర్కిటెక్చర్ లో ఎక్కడ వల్నరబిలిటీస్ ఉన్నాయని ప్రిడిక్ట్ చేయడం కానీ, యాక్సలరేటింగ్ ది డిటెక్షన్ అండ్ రెస్పాన్స్, ఇంకా రియలిస్టిక్ సినారియోస్ క్రియేట్ చేయడం అన్నమాట. అంటే రెడ్ టీమింగ్ వాళ్ళు సిమ్యులేషన్స్ చేయడానికి రియలిస్టిక్ గా సినారియోస్ క్రియేట్ చేయడం, అవన్నీ చేయడానికి మనం ఈ మైటర్ అటాక్ ని యూజ్ చేయొచ్చు. ఇట్ ఈస్ ఆల్సో యూజ్డ్ టు అసెస్ ది ఎఫెక్టివ్నెస్ ఆఫ్ ఎ సాక్ అన్నమాట. అంటే టు డిటర్మైన్ హౌ ఎఫెక్టివ్ ఏ సాక్ ఈజ్ అట్ డిటెక్టింగ్, అనలైజింగ్ అండ్ రెస్పాండింగ్ టు బ్రీచెస్ అని. ఓకే, సో ఈ ఫ్రేమ్వర్క్ అన్నది క్లియర్ గా కన్సైజ్ గా ఉంది కాబట్టి స్టేక్ హోల్డర్స్ తో కమ్యూనికేట్ చేయడానికి చాలా యూస్ఫుల్ అన్నమాట. అండ్ టు acquire a common knowledge. So this framework can help organizations acquire a common language when working with consultants and vendors. Okay,
అలాగే ఈ ఫ్రేమ్వర్క్ మనకి ఇట్ ఈస్ ఫ్రీలీ అవైలబుల్ టు ఎవ్రీ వన్ ఇంక్లూడింగ్ ద ప్రైవేట్ సెక్టర్ అవ్వచ్చు, గవర్నమెంట్ అవ్వచ్చు, సైబర్ సెక్యూరిటీ ప్రోడక్ట్ అవ్వచ్చు, ఆర్ ఫర్ ఎనీ సర్వీస్ కమ్యూనిటీ. ఓకే, so that's pretty much about Meteor Tech. That's it for this class. We will meet again in next class. Thank you.